Hello aspirants. So welcome back to Competitive Hunters. So RRB NTPC 2025 ఎగ్జామ్ డేట్స్ డిక్లేర్ చేసేసారు అండ్ ఇట్స్ టైం చాలా తక్కువ ఉంది. జూన్ 5th టు జూన్ 24th వరకు మీకు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఎగ్జామ్ డేట్స్ ఇన్ బిట్వీన్ 5th టు 24. సో మనకి లాస్ట్ మినిట్ టిప్స్ అని చెప్పొచ్చు అండ్ మ్యాండేటరీ టిప్స్ ఏం ఫాలో అవ్వాలి ఓకే టు క్రాక్ ది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ చాలా అప్లికేషన్స్ కానీ ఫిల్అప్ అయిన ఫార్మ్స్ ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇట్స్ రియల్లీ వెరీ హై, చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇంత కాంపిటీషన్ ఉన్న ఎగ్జామ్ కి మనం అటెండ్ అయ్యేటప్పుడు సో మనకి ఉండాల్సిన కామన్ టిప్స్ మనం ఏం యూస్ చేయాలి, ఓకే ఎలా ప్రిపేర్ అవ్వాలి లాస్ట్ మినిట్ లోని అని చెప్పి ఒక వీడియో అన్నమాట ఇది. సో ఇది అందరికీ యూస్ అవుతుంది, నాట్ ఓన్లీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఏ ఎగ్జామ్ అయినా లాస్ట్ మినిట్ లో మీరు ప్రిపేర్ అవ్వడానికి ఈ యొక్క సెషన్ అనేది యూస్ అవుతూ ఉంటుంది. సో ఎవరికైతే ఇది యూస్ ఉంటుందో ఒకవేళ మీరు గనక చూస్తే సో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇట్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో. ఓకే, సో మ్యాండేటరీ టిప్స్ ఏంటి అని అంటే ఫస్ట్ సో ఇట్స్ లైక్ స్ట్రాటజీ. సో స్ట్రాటజీ లాగా ఎలా ఉండాలి మనకి లాస్ట్ మినిట్ మనం ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, లాస్ట్ మినిట్ స్ట్రాటజీస్ ఏంటి. అండ్ లాస్ట్ మినిట్ స్ట్రాటజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వై బికాస్ ముందు అంతా కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు చాలా మంది, అంటే ఎగ్జామ్ డేట్స్ రాకముందు లేదంటే 1 month ముందు వరకు బాగా ప్రిపేర్ అవుతుంటారు. ఇంకా ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు టెన్స్ ఫీల్ అయిపోతూ ఉంటారు, ఎలా చేయాలో ఏంటో అని చెప్పేసి కొంచెం వరీడ్ గా ఉంటారు. టెన్స్ ఫీల్ అయిపోయేసి ఇంకా కొంచెం నెగ్లెక్ట్ చేయడము, లేదంటే ఏదో లైట్ గా చూసుకుంటా పోవడం, ఈ రోజులు చదివాం కదా అని చెప్పేసి లాస్ట్ మినిట్ కి వచ్చేసరికి వాళ్ళకి నెగ్లిజెన్సీ వచ్చేస్తుంది. సో ఎలా అలా అయితే ఉండకూడదు. ఎందుకంటే ఇంతవరకు చేసిన హార్డ్ వర్క్ ఒక ఎత్తు అయితే, సో 1 month ఎగ్జామ్ వస్తుంది, దగ్గరలో ఉంది, షార్ట్ పీరియడ్ లో ఉంది అన్నప్పుడు ఇంకా మనము మన హార్డ్ వర్క్ అనేది ఇంకా 10 times ఎక్కువ అవ్వాలి, కానీ ఇంకా మనం తగ్గించుకోకూడదు అనమాట. సో ఏంటి మన స్ట్రాటజీ ఎలా ఉండాలి అని చెప్పి చూద్దాము. సో ఫస్ట్ మనకి ఏంటి అని అంటే టైం మేనేజ్మెంట్. ఓకే, సో టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి? నాట్ ఓన్లీ మన ఎగ్జామ్ రాసేటప్పుడే కాదు, ఈవెన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వీ హ్యావ్ టు మేనేజ్ అవర్ టైమ్ ప్రాపర్లీ. ఓకే, మనకి నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, నార్మల్ పర్సన్ కి ఉండేది 24 hours అండ్ అంబానీకి ఇటు అదానికి కానీ ఇటు పిఎం మోడీ గారికి కానీ ఎవరికైనా ఉండేది 24 hours. బట్ హౌ దే మేనేజ్ దోస్ 24 hours ఈస్ మ్యాటర్స్. ఓకే, మనం ఖాళీగా తిరుగుతూ ఉంటాం, లేదంటే కరెంట్ అఫైర్స్ లేదంటే పాలిటియో చదువుకుంటూ ఉంటాము, బట్ వాళ్ళు బిజినెస్ లో అవి ఇవి చూసుకుంటూ ఉంటారు విత్ ఇన్ దోస్ 24 hours. డబ్బులు ఉన్న వాళ్ళకి ఏమి ఎక్స్ట్రా ఒక 2-3 hours ఏమి వాళ్ళు కొనుక్కోలేరు. అలా అని కామన్ పర్సన్స్ కి ఏమి తక్కువ చేసి ఏమి టైం అనేది ఉండదు. సో ఉన్న 24 hours ని మీరు ఎలా మేనేజ్ చేయగలగాలి అని అంటే ఇది లాస్ట్ మినిట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి మీకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి అంటే మీరు కట్ డౌన్ ఆల్ యువర్ డైవర్షన్స్ అంటే ఏంటి? ఏదైనా కావచ్చు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షార్ట్స్ చూసుకుంటూ ఉండడం, లేదంటే పైన ఏదైనా ఫ్రెండ్ పోస్ట్ పెట్టారు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో నోటిఫికేషన్ రావడం, ఇవన్నీ కూడా మీరు జస్ట్ 1 minute కదా, జస్ట్ సెకండ్సే కదా అని అనుకుంటారు. బట్ ఆ 1 minute ఆ సెకండ్స్ అనేవి ఎక్కడికో పోతుంది అనమాట. సో కట్ ఆఫ్ ఆల్ యువర్ డైవర్షన్స్ లాస్ట్ మినిట్ కాబట్టి యువర్ ఫుల్ ఫోకస్ మస్ట్ బి ఆన్ ది స్టడీస్ ఓన్లీ. ఓకే, అన్ని రివిజన్స్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ఒక ప్రీ ప్లాన్ ఒక షెడ్యూల్ వేసుకోండి, అంటే ఆల్రెడీ షెడ్యూల్ వేసుకుని ఉంటారు ప్రిపరేషన్ టైంలో. అది కాకుండా ఇప్పుడు మీ ఇంతకు ముందు ఉన్న షెడ్యూల్ కన్నా ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ దగ్గర వచ్చాయి కాబట్టి ఈ షెడ్యూల్ అనేది ఇంకా ఎక్కువ టైం మీరు కేటాయించాలన్నమాట. సో లాస్ట్ మినిట్ లో హరిబరి అవ్వకుండా, ఓకే చాలా ఉంది చదవాల్సింది, రివిజన్ చేయాల్సింది చాలా ఉంది అని చెప్పి అనుకోకుండా, సో ముందుగానే మీరు అకార్డింగ్ టు యువర్, కొంతమంది వర్కింగ్ చేస్తూ కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు. సో అకార్డింగ్ టు యువర్ టైం కంఫర్ట్స్ యూ మేనేజ్ యువర్ టైం. సో ఫస్ట్ గానీ మీరు ముందు షెడ్యూల్ కాకుండా ఇంకొక షెడ్యూల్ సెపరేట్ గా మళ్ళీ వేసుకుని టైం ని మేనేజ్ చేసుకుని డివైడ్ చేసుకుని అన్ని కూడా ప్రిపేర్ అవ్వండి లాస్ట్ మినిట్ లో. సో ఇక్కడ ఇమేజ్ లో చూస్తున్నట్టు లాస్ట్ మినిట్ లో హరి అవడం వల్ల టైం తక్కువ ఉంది, అరే ఇంకా చదవాల్సింది చాలా ఉంది, రివిజన్ చేయాల్సింది చాలా ఉంది అని అనుకోవడంలో ఏమి ప్రయోజనం ఉండదు. సో టైం ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టైం అనేది చూస్తూనే మీకు డ్రైన్ అయిపోతుంది. ఇంకా 1 week ఉంది కదా, 10 days ఉంది కదా అని అనుకుంటారు. సో ఇది అప్పుడు చదువుకుంటాము,
ఓకే. ఇది జూన్ 1 చదువుదాం, ఇది జూన్ 2 చదువుదాం అని చెప్పేసి పోస్ట్‌పోన్ అయితే చేయొద్దు. సో, ఇఫ్ యూ హావ్ టైమ్ నౌ, సో యూ డూ ఇట్ నౌ ఇట్‌సెల్ఫ్. అంతేగాని రేపటికి, ఎల్లుండికి పోస్ట్‌పోన్ చేయొద్దు. సో, టైమ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అది డ్రైన్ అయిపోతూ ఉంటుంది మీకు తెలియకుండానే. ఇంకా సెకండ్ టిప్ ఏంటి అనంటే, మల్టిపుల్ రివిజన్స్. రివిజన్ ఈస్ ది కీ. ఇది చాలా మంది టాపర్స్ కూడా చెప్పున్నారు ఆల్రెడీ. అండ్ అందరూ చెప్పేదే, ఎవరు చెప్పినా సరే ఈ రివిజన్ గురించి అయితే ఏం మారదు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రివిజన్స్ ఆర్ వెరీ మస్ట్ ఇన్ షుడ్ అనమాట. సో మల్టిపుల్ రివిజన్స్ అనేవి చేస్తూ ఉండాలి. సో ఆల్రెడీ ఇప్పటి వరకు మీరు ఏం చదివి ఉన్నారు సబ్జెక్ట్, ఓకే, మీరు ఎన్ని కవర్ చేస్తున్నారు, క్వాంట్ లో ఎన్ని చాప్టర్స్ కవర్ చేస్తున్నారు. సో అదే ఏమి కొత్తవి అయితే ఏమి వెళ్ళదు. ఐ డోంట్ సజెస్ట్ యూ టు గో. అంటే ఏదైనా ఒక టాపిక్ కవర్ అవ్వలేదు అని అంటే, సో దాని మీద మళ్ళీ మీరు ఏమైనా వీడియోస్ చూడడము, క్లాసెస్ వినడము, లేదంటే ఆఫ్లైన్ క్లాసెస్ కి వెళ్ళడము, ఇన్స్టిట్యూట్ లో ఎవరైనా కోచింగ్ తీసుకుని ఉంటే, అలా అయితే ఏమి చెయ్యొద్దు. కొత్తవి ఏమి కూడా చదవద్దు. ఆల్రెడీ మీరు చదివిందే అదే మళ్ళీ మళ్ళీ రివిజన్స్ చేసుకోండి. బట్ కొత్తది కవర్ అవ్వలేదు అని చెప్పి దాని గురించి వెళ్ళొద్దు. వై? బికాస్ యూ హ్యావ్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇప్పుడు కొత్త టాపిక్స్ గురించి వెళ్ళమని ఐ డోంట్ సజెస్ట్ యూ పర్సనలీ. ఇట్స్ అప్ టు యూ. ఇంకా మళ్ళీ మీరు చూసుకోవాలా వద్దా అని చెప్పేసి మీ ఇష్టం అది. సో ఉన్నది చదివిందే మీరు మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్స్ అనేది చేస్తూ ఉండాలి. సో రివిజన్ చేస్తేనే మీకు మైండ్ లో అనేది కూర్చుంటుంది. సో అప్పుడు ఏంటంటే మీరు ఎగ్జామ్స్ కి వెళ్ళి మీరు అటెండ్ చేసేటప్పుడు మీకు అదంతా కూడా రీకాల్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మల్టిపుల్ రివిజన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రివిజన్ ఈస్ ది కీ. నెక్స్ట్ మనకి రిలే ఆన్ సింగిల్ సోర్స్. సో మనకి సింగిల్ సోర్స్ అంటే చాలా మంది కూడా ఏం చేస్తుంటారంటే లాస్ట్ మినిట్ కి వచ్చేసరికి ఎవరో ఫ్రెండ్, ఓకే నేను ఈ మ్యాగజైన్ చూసాను కరెంట్ అఫైర్స్ కి, అందులో నుంచి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ లోని 10 క్వశ్చన్స్ వచ్చాయంట పీవైక్యూస్ లోని. ఇంకా సో నేను ఈ క్లాస్ లెక్చర్ విన్నాను యూట్యూబ్ లోని, ఆ సార్ది, ఆ మేడంది, చాలా ఇంపార్టెంట్ అది, నువ్వు ఇంకా చూడలేదా అని చెప్పేసి కొంతమంది ఉంటారనమాట మన చుట్టుపక్కల. సో అదేదో ముందు చెప్పడం తెలీదా? సో లాస్ట్ మినిట్ లో ఇంకా ఒక 5 days ఉంది, 10 days ఉందంటే ఎగ్జామ్ కి, సో అప్పుడు చెప్తుంటారు అనమాట వచ్చి. సో ఇలా లాస్ట్ మినిట్ లో మీరు కొత్త సోర్సెస్, అంటే కొత్త సోర్సెస్ దగ్గరికి మీరేం వెళ్ళొద్దు. అది ఎలా ఉన్నా సరే. సో మీరు ఇప్పటి వరకు అంటే మీ ప్రిపరేషన్ జర్నీలోని మీరు ఏమైతే మెయింటైన్ చేస్తున్నారో సేమ్ దాని మీద స్టిక్ ఆన్ అవ్వండి. స్టిక్ ఆన్ అయ్యి అదే మల్టిపుల్ రివిజన్స్ అనేవి చేసుకోండి. కొత్త దానికి, కొత్త సోర్స్ కి, ఓకే చదివింది కరెంట్ అఫైర్స్ మీరు చదివి ఉన్నారు, ఓకే, బట్ ఆ కరెంట్ అఫైర్స్ టాపిక్ లోనే మీరు కొత్త సోర్సెస్ కి, అంటే సేమ్ అదే టాపిక్ మీద ఇంకేదైనా కంటెంట్ దొరికితే, మీకు ఏదైనా ఇంకేదైనా పీడిఎఫ్ కానీ, ఇంకేదైనా లెక్చర్ కానీ దొరికితే, సో ఆ కొత్తవి ఏవి చూసుకోకుండా టైం వేస్ట్ అవుతుంది. సో మీకు ఉన్నది టైం మేనేజ్మెంట్ కాబట్టి, సో కొత్త వాటి మీద మీరు వెళ్లే కన్నా, కొత్త సోర్సెస్ మీద మీరు వెళ్లే కన్నా, ఆల్రెడీ మీ దగ్గర ఉన్న కంటెంట్ నే మీరు మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్స్ చేస్తూ ఉండండి. దాని మీద మీరు ఫోకస్ పెట్టండి. ఓకే. సో ఇక్కడ చూడండి ఎన్ని బుక్స్ పెట్టుకుని ఉన్నాడో. సో అన్ని బుక్స్ పెట్టుకుని, అన్ని సోర్సెస్ పెట్టుకుని, డిఫరెంట్ మల్టిపుల్ సోర్సెస్ పెట్టుకుని, సో కొంతమందికి ఏముంటుందంటే లాస్ట్ టైంకి వచ్చేసరికి దే విల్ ఫీల్ టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. ఓకే నేను అది చదవకపోతే, లేకపోతే వాడు చెప్పింది నేను క్లాస్ చూడకపోతే, అందులో నుంచి నాకు ఏమైనా క్వశ్చన్స్ వస్తే నేను మిస్ అవుతానేమో అని చెప్పేసి కొంత యాంగ్జైటీ ఉంటది, కొంత టెన్షన్, కొంత భయం ఉంటుంది అనమాట. సో అది ఏమి పెట్టుకోవద్దు మీరు. ఇప్పటి వరకు మీరు చదివిన దాని మీదే మీరు రిలే అవ్వండి. నేను స్టార్టింగ్ వీడియో నుంచి కూడా నేను అదే చెప్తున్నాను. సో ఆ టెన్షన్స్, ఆ భయాలు ఏం పెట్టుకోవద్దు. సో దానివల్ల మీకు మేబీ 1 క్వశ్చన్ రావచ్చేమో, బట్ మీరు ఈ కంటెంట్ నే మీరు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే మేబీ ఆ 1 క్వశ్చన్ ఇందులోనే మీకు కవర్ అయిపోయి ఉండొచ్చు. ఓకే, కొన్ని మీరు డైరెక్ట్ గా కొన్ని ఆన్సర్స్ పెట్టకపోయినా సరే, మిగతా ఇన్ఫర్మేషన్ తోని మీరు ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేసుకుని మీరు క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు, డైరెక్ట్ గా మీకు ఆన్సర్ తెలియకపోయినా సరే. మేబీ మీరు ఉన్న సోర్సెస్, మీరు ఫాలో అవుతున్న కంటెంట్, నోట్స్ అలా ఎలిమినేట్ చేసి పెట్టేదానికి యూస్ అవుతుందేమో. సో కొత్త సోర్సెస్ మీద అయితే వెళ్ళొద్దు. అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు, నేను ఏమైనా మిస్ అవుతానేమో, క్వశ్చన్ మార్క్ మిస్ అవుతానేమో అని చెప్పి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి, సో మల్టిపుల్ రివిజన్స్ చేస్తూ ఉండాలి, టైం మేనేజ్ చేసుకోండి, అండ్ ఒక సోర్స్ మీద రిలే అయ్యి దాన్నే మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్స్ అనేది చేసుకుంటూ ఉండండి. ఇంకా చాలా మంది నోట్స్ గురించి అడుగుతూ ఉంటారు.
షార్ట్ నోట్స్ అంటే మీరు రివిజన్ చేసుకునే టైంలోనే ఏదైనా ఒక రఫ్ పేపర్ ఏదైనా పెట్టుకుని, సో అక్కడ మీరు షార్ట్ గా జస్ట్ బుల్లెట్ పాయింట్స్ ఎంత షార్ట్ నోట్స్ ఉంటే మీకు అంత మంచిది అనమాట. సో మీరు రివిజన్స్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక పెద్ద బుక్ మీరు చదవాలి అని అంటే మీకు మైండ్ కూడా ఏంది, ఏం చదువుతాము చాలా సేపు పడుతుంది అని చెప్పి మీకు మెంటల్ గా కూడా కొంచెం సపోర్ట్ అనేది ఉండదు. బట్ వేరాస్ మీరు అదే నోట్స్ అదే మెటీరియల్ మీరు చదువుకునేసి దాని షార్ట్ ఫార్మాట్ లో మీరు రాసుకుని ఉంటే అప్పుడు మీకు అది ఆ షార్ట్ నోట్స్ ని మీరు ప్రిపేర్ అవ్వడం అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఆ షార్ట్ నోట్స్ చదివేటప్పుడు మీరు మొత్తం కూడా రీకాల్ అయిపోవాలి. మీకు అది చూసినప్పుడే మీకు ఓకే ఇది 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 అని చెప్పేసి మీకు రీకాల్ అయిపోతూ ఉండాలి. సో అలా మీరు షార్ట్ నోట్స్ అంటే ఇప్పుడు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకోమని నేను చెప్పట్లేదు. వై బికాస్ ఇట్ ఆల్సో టేక్స్ టైమ్స్. చాలా టైం పడుతుంది షార్ట్ నోట్స్ ప్రిపేర్ అవ్వాలి, చేసుకోవాలి అని అంటే. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ మీరు రివిజన్ చేసుకునేటప్పుడే, సో రివిజన్ చేసుకుంటారు కదా, సో రివిజన్ చేసుకునేటప్పుడే సేమ్ అదే టైంలోని మీరు పక్కన ఒక రఫ్ పేపర్ ఏదైనా మెయింటైన్ చేసి, సో మీరు రివిజన్ చేసుకునేటప్పుడు కీ పాయింట్స్ ఏమేమి వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సో ఫండమెంటల్ రైట్స్, రైట్ టు ఈక్వాలిటీ, సో ఇలా అన్ని వస్తుంటుంది కదా. సో ఏ ఆర్టికల్స్ వస్తాయి అని చెప్పేసి జస్ట్ షార్ట్ నోట్స్, లేదంటే ఒక ట్రీ డయాగ్రామ్ లాగా లేకపోతే ఒక ఫ్లో చార్ట్ లాగా డయాగ్రామ్ ఫార్మాట్స్ లో మీకు 3 డయాగ్రామ్స్ లో ఫ్లో చార్ట్స్ లో మీరు రిప్రజెంట్ చేసుకుంటే కంటెంట్ అంతా కూడా షార్ట్ గా వస్తుంది మీకు. అండ్ మీకు మల్టిపుల్ రివిజన్స్ చేయడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది అనమాట. అదే మీకు ఒక థీరీ ఫార్మాట్ లో పేరాల్ గా ఉంది మీకు మెటీరియల్ కానీ లేకపోతే నోట్స్ లేకపోతే పీడిఎఫ్ ఏదైనా ఉన్నా కానీ మీకు అంతగా చదవాలన్నా కానీ మీకు అంతగా ఉండదు అనమాట. సో షార్ట్ నోట్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు ఫ్రెష్ గా కూర్చుని అన్నిటికీ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ కూర్చోవద్దు. రివిజన్ చేసుకునే టైంలోనే మీకు ఏది అనిపిస్తే అది ఓకే, అది మీరు జస్ట్ ఒక రిటర్న్ ఫార్మాట్ లో మీరు పెట్టుకోండి. ఓకే, లేదు అంటే మీకున్న మెటీరియల్ లోని ఇంపార్టెంట్ పాయింట్స్ లేకపోతే హైలైట్ చేసింది ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఏమైనా కనిపిస్తే మీకు, సో దాన్ని హైలైట్ చేసి పెట్టుకోండి. సో ఇలా మీకు కనిపిస్తుంది కదా పిక్ లోని, సో అలా మీరు మెటీరియల్ లో అయినా హైలైట్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ చూడండి బయాలజీలోని ఈ షార్ట్ నోట్స్ ఎలా ఉందో నేను మీకు షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలని కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చున్నాను. సో ఇలాంటి ప్రిపరేషన్ మీరు ఇప్పుడైతే చెయ్యొద్దు. సో అదే నేను చెప్తున్నా, ఇట్ కన్జ్యూమ్స్ యువర్ టైం, వాల్యుబుల్ టైం. సో ఇక్కడ మీకు ప్లాంట్ కింగ్డమ్ అనమాట. ఆల్గే బ్రయోఫైటా అని చెప్పేసి మీకు ఫ్లో చార్ట్ లాగా ఇచ్చేసి ఎంత నీట్ గా రాసుకుని ఉన్నారు. సో ఇది మీకు థీరీ పరంగా మీరు చూసుకుంటే రాసుకుంటే అదొక కనీసం ఒక 10 పేజెస్ అయినా వస్తుంది. సో 10 పేజెస్ 7 పేజెస్ ఉన్న కంటెంట్ అంతా కూడా బై యూసింగ్ ది ఫ్లో చార్ట్స్ ఈజీ మెథడ్ లో. సో ఇలా ఫ్లో చార్ట్స్ లోని మీరు జస్ట్ ఒక సింగిల్ పేపర్ లో 2 పేపర్స్ లోని యూ కెన్ ఫిల్ ఆల్ దోస్ మ్యాటర్. ఓకే, సో అలా మీరు రివిజన్ చేసుకునే టైంలో ఆల్రెడీ కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ముందుగానే చేసి పెట్టుకుని ఉంటారు, అంటే వాళ్ళు ప్రో అనమాట ఈ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్ లో. సో ప్రో పర్సన్స్ ఏంటంటే ముందుగానే ఇలాంటి నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఉంటారు. సో వాళ్ళంటే ఇంకా ఎక్కువ టైమ్స్ రివిజన్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఓకే, ఇప్పుడుతో అయిపోయింది. బట్ నెక్స్ట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు, సో ఇంకా ఆర్ఆర్బి గ్రూప్ డి ఉంది, ఇంకా ఎస్ఎస్సి సిజిఎల్ ఉంది. సో ఆ ఎగ్జామ్స్ కి ఇంకా టైం ఉంది కాబట్టి, సో విత్ ఇన్ దోస్ టైం అంటే ప్రిపేర్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నోట్స్ ప్రిపేర్ చేసుకుని వాళ్ళు, సో నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి ఆ ఎగ్జామ్స్ కూడా. సో ఇప్పుడైతే ఏమి కొత్తగా చేయొద్దు. సో ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, ఇలాంటి నోట్స్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు. సో వాళ్ళు నేను చెప్పాగా ప్రో పర్సన్స్ అని చెప్పి, ప్రో స్టూడెంట్స్ అనమాట వాళ్ళు, ప్రో ఆస్పిరెంట్స్. సో వాళ్ళు ఏంటి అని అంటే ఇలాన్ని ప్రిపేర్ చేసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది ఏంటి రివిజన్స్, మల్టిపుల్ రివిజన్స్ చేసుకోవడానికి. అండ్ యా ఇట్ టేక్స్ టైమ్స్. యా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయడానికి కొంత టైం పడుతుంది. సో టైం పడుతుంది కదా, దాని బదులు ఒక 2 టైమ్స్ రివిజన్ చేసుకోవచ్చు థీరీ మెటీరియల్ లోని పీడిఎఫ్ లోని అనుకుంటారు. నో, టైం పట్టినా సరే ఇప్పుడు నేను చెప్పట్లేదు, నెక్స్ట్ ఫర్దర్ గా మీరు నెక్స్ట్ ఎగ్జామ్స్ కి అప్కమింగ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే, సో టైం తీసుకున్నా సరే యూ ప్రిపేర్ ఏ షార్ట్ నోట్స్ బై యువర్ సెల్ఫ్. మీకు మీరే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు మీ నోట్స్ మీరే ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మీకు అది ఈజీగా అర్థం అవుతుంది. యూ కెన్ ఈజీలీ స్టడీ దెమ్. అండ్ మీకు మైండ్ కూడా ఈజీగా ఎక్కుతుంది అనమాట. అండ్ మీకు కంటెంట్ అంతా కూడా మీరు ఇప్పుడు చదువుతారు, ఓకే దాన్ని అనలైజ్ చేసుకుంటారు, దాన్ని నేను ఎలా రిప్రజెంట్ చేయాలి షార్ట్ గా అని చెప్పి ఆలోచిస్తారు. సో మీకు కంటెంట్ కూడా బుర్రలో బాగా ఎక్కుతుంది అనమాట. సో షార్ట్ నోట్స్ చేసుకోవడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి. ఓకే,
ఇంకా నెక్స్ట్ స్పీడ్ వర్సెస్ యాక్యురసీ. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అందుకే ఇది లాస్ట్ లో పెట్టాను నేను. సో దీని మీద మనం చాలా మాట్లాడుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు దేనికి ప్రిపేర్ అయినా, బ్యాంక్స్ అయినా, రైల్వేస్ అయినా, ఎస్ఎస్సి అయినా, డిఫెన్స్ ఎగ్జామ్స్ అయినా, దేనికి తీసుకున్నా సరే యూ విల్ హ్యావ్ ఎ సర్టైన్ టైం లిమిట్, రైట్? సో మీకు టైం లిమిట్ లేకుండా మీకు ఏ ఎగ్జామ్ ఉండదు కదా. సో యూ విల్ హ్యావ్ సర్టైన్ టైం లిమిట్. సో ఆ టైం లిమిట్ లోని మీరు స్పీడ్ గా అటెంప్ట్ చేయాలంటే స్పీడ్ గా మీరు ఆన్సర్స్ పెట్టాలి. అండ్ స్పీడ్ తో పాటు యూ మస్ట్ హ్యావ్ యాక్యురసీ. వై? బికాస్ యూ విల్ హ్యావ్ నెగిటివ్ పాయింట్స్, నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి యూ హ్యావ్ టు పుట్ యాక్యురేట్ ఆన్సర్స్ స్పీడ్ విత్ సర్టైన్ స్పీడ్. సో స్పీడ్ లేకుండా మీకు ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్ ఇచ్చేసి మీకు టైం లేదు, నెగిటివ్ మార్క్స్ లేవు అని అంటే అందరికీ మంచి మార్క్సే వస్తాయి. ఓకే, ఇప్పుడు 100 మార్క్స్ ఉంటే రైల్వేస్ లోని 100కి 90+, 80+ మార్క్స్ వస్తాయి అందరికి. ఏంది? నెగిటివ్ మార్క్స్ లేకపోతే. సో అందుకే వాళ్ళు టైం ఇచ్చారు, టైం లిమిట్ ఇస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. అండ్ నెగిటివ్ పాయింట్స్, నెగిటివ్ మార్క్స్ కూడా ఇస్తుంటారు. సో మీరు ఈ టైంలో, ఈ పర్టిక్యులర్ టైంలో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, మీరు మార్క్స్ ఇవ్వాలా వద్దా అని కూడా ఉంటది. మార్క్స్ అయితే ఇవ్వండి. సో మీరు మార్క్స్ ఇచ్చేటప్పుడు మీరు ఎంత స్పీడ్ గా పెట్టగలుగుతున్నారు ఆన్సర్స్, ఎంత స్పీడ్ గా పెట్టగలుగుతున్నారు, అండ్ ఎంత యాక్యురేట్ గా ఉంది అంటే ఇచ్చిన మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ లోనే మీ యాక్యురసీ ఎంత ఉంది అని చెప్పి మీరు ఈ రెండు కూడా బ్యాలెన్స్ అయ్యేటట్టు చూసుకోండి. సో ఈ రెండు బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే స్టూడెంట్స్ స్పీడ్ ఎక్కువగా స్పీడ్ ఉండాలి, లేకపోతే టైం సరిపోదు అని చెప్పేసి స్పీడ్ గా చేసేస్తూ ఉంటారు. సో స్పీడ్ గా చేయడం వల్ల ఏమవుతుంది, మీకు తప్పులు వచ్చేసే ఛాన్స్ ఉంది. సో ఆ స్పీడ్, ఆ టెన్షన్ లో స్పీడ్ గా చేసేయడం వల్ల తప్పు రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో అలా అని యాక్యురేట్ గా పెట్టాలి అని చెప్పేసి నిదానంగా చేసుకుంటూ పోయినా సరే మీకు మిగతా ఆన్సర్స్ కి మేబీ మీరు పెట్టిన ఒక 20-40 ఆన్సర్స్ క్వశ్చన్స్ కరెక్ట్ కావచ్చు, బట్ మిగతా మీరు రిమైనింగ్ క్వశ్చన్స్ ని మీరు చూడకుండానే మీకు అక్కడ స్క్రీన్ మీద ఎండ్ అయిపోతుంది కదా. సో ఇక్కడ మీరు స్పీడ్ ఎక్కువైనా సరే మీకు ప్రాబ్లమ్ అంటే యాక్యురేట్ గా లేకపోతే, ఓకే, ఓన్లీ మీరు యాక్యురేట్ మీదే కాన్సన్ట్రేట్ చేసినా సరే మీకు స్పీడ్ లేకపోయినా సరే మీరు లాస్ అవుతారు. యూ కాంట్ క్రాక్ ది జాబ్. సో what important, what matters is you have to balance both speed and accuracy. సో ఇక్కడ మీకు అందుకే సింబాలిక్ గా నేను మీకు ఇక్కడ ఈ యొక్క ఇమేజ్ పెట్టింది కూడా అంతే. ఓకే, బోత్ మీరు స్పీడ్ ఎట్ ది సేమ్ టైం యాక్యురసీ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎగ్జామ్ మొత్తం మీద మీరు ఇదే మైండ్ లో పెట్టుకోవాలి. స్పీడ్ గా చేయాలి ప్లస్ యాక్యురసీ. సో మీకు ఈ స్పీడ్, యాక్యురసీ రెండు బ్యాలెన్స్ అవ్వడం ఎలా వస్తుంది అంటే ప్రాక్టీస్. సో ప్రాక్టీస్, మీరు మార్క్స్ ఇస్తూ ఉండాలి. మార్క్స్ ఇచ్చింది మీకు ఎక్కడ మార్క్స్ పోతున్నాయి ఏంటి అని మార్క్స్ ఇచ్చిన తర్వాత మీరు అనాలిసిస్ చేసుకోవాలి. వైల్ గివింగ్ ది మార్క్ మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎంత స్పీడ్ గా పెడుతున్నాను, ఓకే, ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ ఎంత యాక్యురేట్ గా అంటే ఆన్సర్స్ అన్ని నాకు ఎలా వస్తున్నాయి స్పీడ్ గా చేస్తుంటే, కరెక్ట్ గా వస్తున్నాయా లేదా. సో మీకు మ్యాథ్స్, రీజనింగ్ లోనే మీకు ఈ యొక్క స్పీడ్, యాక్యురసీ అనేది ఎక్కువగా కావాల్సి వస్తుంది. ఇంగ్లీష్, జిఎస్ లో కూడా కావాలి. ఎందుకంటే ఇంగ్లీష్, జిఎస్ ఏంటంటే మీకు పెన్ను పెట్టి సాల్వ్ చేసే పని ఉండదు. జస్ట్ యూ విల్ థింక్, అంటే చూస్తారు క్వశ్చన్, మీకు గుర్తుంటే తెలిస్తే ఆన్సర్ పెడతారు, లేదంటే వెళ్ళిపోతారు. బట్ రీజనింగ్ అండ్ మ్యాథ్స్ దగ్గర మీకు టైం చాలా కన్జ్యూమ్ అయిపోతుంది. చాలా మంది అక్కడే తప్పులు చేస్తుంటారు అనమాట. అండ్ సిల్లీ మిస్టేక్స్ కూడా చేస్తుంటారు. స్పీడ్ గా పెట్టాలి అని చెప్పేసి క్వశ్చన్స్ కూడా సరిగ్గా చదవరు అనమాట. సో సరిగ్గా చదవకపోవడం వల్ల ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ది కెమికల్ చేంజ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ కెమికల్ చేంజ్ అని ఒక క్వశ్చన్ వచ్చింది. సో కింద ఆప్షన్స్ నాట్ అనేది మీకు ఆ స్పీడ్ లో నాట్ అనేది కనిపించదు. సో కెమికల్ చేంజ్ అని అడుగుతున్నాడు అని చెప్పేసి కెమికల్ చేంజ్ మీకు ఫస్ట్ ఆప్షన్ కనిపించింది అనుకో, సో అదే పెట్టేస్తారు. ఇంకా మిగతా ఆప్షన్స్ కూడా చూడరు. ఓకే, మిగతా ఆప్షన్స్ లో చూస్తే అన్ని కెమికల్ చేంజ్ ఉంటుంది, ఒకటి మాత్రం ఫిజికల్ చేంజ్ ఉంటుంది ఎగ్జాంపుల్. సో ఇలా తప్పులు చేస్తే అవకాశం ఉంది. స్పీడ్ పెట్టాలని క్వశ్చన్స్ కూడా సరిగ్గా చదవరు అనమాట, సరిగ్గా రిజిస్టర్ చేసుకోరు. వాళ్ళు ఏం అడిగాడు, మనం ఏం చెప్పాలి, సో వాడు అక్కడ ఏమి ఇచ్చాడు, మనం ఏం రాయాలి అని చెప్పి ఎవరు కూడా వీళ్ళు
రిజిస్టర్ అదంతా కూడా నోటీస్ చేసుకోకుండా స్పీడ్‌గా పెట్టాలని క్వెషన్స్‌కు సరిగ్గా చదవకుండా ఎళ్ళిపోతుంటారు. సో, దీనివల్ల ఏందంటే మనకి ఎగ్జామ్ టైమ్‌లో మనం భలే రాసాము అని అనిపిస్తది. బట్ తీరా కీ వచ్చి చూసుకున్నాక ఏమొస్తదంటే మీరు పెట్టినవన్నీ కూడా మిస్టేక్స్ ఉంటాయి. సో, యాక్యురసీ అండ్ స్పీడ్ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవడం మనకి వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, హియర్ నేనింకా ఏంటి అనంటే ఇంకా ఎగ్జామ్ టైమ్‌లో అంటే సో, ఇదంతా ఏందంటే బిఫోర్ మీ ఎగ్జామ్ అవ్వక ముందు లాస్ట్ మినిట్ టిప్స్ అన్నమాట. అండ్ ఐయామ్ ప్లానింగ్ టు డూ అదర్ సెషన్ ఆల్సో. సో, అదేంటి అనంటే మీకు ఎగ్జామ్ టైమ్‌లో మీరు మీ యొక్క ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి? మీ స్ట్రాటజీ ఎలా ఉండాలి? కట్ ఆఫ్ వరకు రీచ్ అవ్వాలి అనంటే మీరు క్వాలిఫై అంటే CBT 1 మీరు క్వాలిఫై అవ్వాలి అనంటే మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి? మీరు ఎలా అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్‌లో క్వెషన్స్ అని చెప్పి ఐయామ్ ప్లానింగ్ టు డూ అనదర్ సెషన్ ఆల్సో. సో, ఈ వీడియో చూసిన వాళ్ళు ఏంటంటే ఆ సెషన్ కూడా మాకు కావాలి అని అనుకుంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్. సో విల్ మేక్ అబౌట్ దట్ వీడియో ఆల్సో. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటి అంటే సో ఈ టిప్స్ అన్ని కూడా ఫాలో అవ్వండి. ఇది చాలా చాలా క్రూషియల్ కంటెంట్ నేను ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పిన వీడియోలోని. ఇక్కడ నేను చెప్పిన కంటెంట్ అంతా కూడా మీకు చాలా యూస్ అయ్యేదన్నమాట. సో డోంట్ స్కిప్ ఎండ్ వరకు కూడా చూసిన వాళ్ళకి ఈ యొక్క బెనిఫిట్స్ అన్ని దే విల్ అవైల్ దీస్ ఆల్ టిప్స్. అండ్ అయినంత వరకు కూడా అందరికి షేర్ చేయండి అండ్ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్ ది ఛానల్. సో ఇంకా నేను మంచి మంచి కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయగలను. అండ్ ఆల్సో ఇక్కడ ఈ ఛానల్లో యూ విల్ ఫైండ్ జనరల్ అవేర్నెస్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్ని జనరల్ స్టడీస్ కి ఓకే జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ మీద వీడియోస్ అనేవి నేను క్లాసెస్ చేసి పెడుతుంటాను. అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ డైలీ అప్డేట్స్, నోటిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ అండ్ స్ట్రాటజీ ఇలా టిప్స్ సంబంధించిన వీడియోస్ అన్ని కూడా నేను అప్లోడ్ చేస్తుంటా. సో ఒకసారి ప్లేలిస్ట్ వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీకు కంటెంట్ అంతా కూడా మంచిగా నచ్చుతుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో గ్రూప్స్ లో షేర్ చేయండి అండ్ వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ మంచి కంటెంట్ తో మీ ముందు ఉంటాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్. బై ఆస్పిరెంట్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.